డౌన్ మావోయిస్టుల లేఖ గురించి మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తాత్కాలికంగా ఆయుధాలను విడిచిపెట్టాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ విడుదలైంది. తాత్కాలికంగా కాల్పులు విరమిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. మారిన ప్రపంచం, దేశ పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి చొరవతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని హోంమంత్రి అమిత్ షా ఆయన నియమించిన ప్రజాప్రతినిధులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టుగా ఆ లేఖలో ఉంది. అయితే ఆ లేఖ నిజమైందా కాదా అనే చర్చ కూడా జరుగుతోంది. దీనిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ లేఖలో ఎప్పుడూ లేని విధంగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఫోటో ఉండటం కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. ఏదేమైనా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2026 మార్చి 31 నాటికి భారత్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు దళపతి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా అగ్రనేతలు చలపతి, సుధాకర్, గాజర్ల రవి, మనోజ్ చనిపోయారు. కేంద్ర బలగాలు, డిఆర్జీ, ఎస్సీఎఫ్ దళాలు కర్రెగుట్టలు, నేషనల్ పార్క్, అబూజ్మడ్లపై పట్టు సాధించాయి. అంతేకాదు ఇటీవలి కాలంలో భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు కూడా. కొందరు అగ్రనేతలు కూడా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు అని, అందుకోసం కొందరు నేతలను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక మావోయిస్టు పార్టీ బలహీనపడింది. వారి క్యాడర్, నైతిక స్థైర్యం కోల్పోయిందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఈ లేఖ విడుదలయ్యాక ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్టేనా అనే చర్చ జరుగుతోంది. ఆ లేఖ నిజమే అయితే మావోయిస్టు ఉద్యమం ఇన్నాళ్ళు చేసిన పోరాటం ఇక చరిత్రగా మిగిలిపోయే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఈ లేఖపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు మనం కూడా ఆ లేఖపైన చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు మాజీ మావోయిస్టు జంపన్న, అలాగే సీనియర్ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు. జంపన్న గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా జంపన్న గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. జంపన్న గారు, ఏంటి లేఖను చూడాలి? ఇక మావోయిస్టు ఉద్యమం గత చరిత్రగా మిగిలిపోతుందా, లేదు ఈ లేఖ వెనక ఇంకేదో కోణం ఉందా? మొదట లేఖకు సంబంధించి వచ్చినప్పుడు జంపన్న గారు వినిపిస్తోందండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకేనండి. ఓకే, జంపన్న గారు మాట్లాడండి. నిన్న సాయంత్రం మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్ ప్రకటన ఒక చారిత్రాత్మకమైన ప్రకటన. నక్సల్వరీ కాలం నుండి సాయుధ పోరాటం భారతదేశంలో తీవ్రంగా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అనేక నక్సలైట్ పార్టీలు వాళ్ళు ఏనాడో అంటే ఆ సాయుధ పోరాటాన్ని వదిలేసి సాధారణంగా ఒక ఇతర కమ్యూనిస్ట్ పార్టీలాగా బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితి లోపట మావోయిస్టు పార్టీ మాత్రమే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షిస్తూ అనేక ప్రజా పోరాటాలు, సాయుధ ఉద్యమాలను కొనసాగించి ఒక దేశం లోపట ఒక ప్రధానమైన ఒక ప్రత్యామ్నాయంగా నిలిచిన పార్టీగా ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అది కొనసాగింది. కానీ ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ పార్టీ పైన, ఆ ఉద్యమం పైన ప్రభుత్వాల తీవ్రమైన అణచివేత ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఈ సంవత్సర కాలం లోపట కగార్ ఆపరేషన్ ద్వారా కేంద్ర బలగాలు ఏవైతే దాడి చేస్తున్నాయో ఆ దాడి లోపట అనేక మంది కేంద్ర కమిటీ నాయకులు, సుమారు 6 మంది కేంద్ర కమిటీ నాయకులు, ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోయిన నేపథ్యం లోపట కూడా దేశమంతా కూడా ఒక శాంతి చర్చలంటూ ఒక కొనసాగుతున్న కాలం లోపల కూడా కేంద్ర ప్రభుత్వం తన దాడులు ఆపలేదు. అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణ అంటే ఆయుధాలను విసర్జించడమే.
కాల్పుల విరమణ కాదు, అది ఆయుధ విసర్జనే. కాబట్టి ఈ సాయుధ పోరాట విరమణ అనే దాని ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే ఒక లీగల్గా బహిరంగమైన ఈ యొక్క చట్టబద్ధ కార్యకలాపాల్లోపటికి వచ్చేసి ప్రజా సంబంధించిన ఆర్గనైజ్ చేస్తాము, ప్రజల సమస్యలపైన కూడా అంటే తమ సిద్ధాంతాన్ని వదులుకోవడం కాదది. తమ సిద్ధాంతాలు అసమానతలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా ఇక్కడున్న భారత ప్రజలను ఆర్గనైజ్ చేయడం ఏదైతుందో, సమాజం సృష్టించాలనేది ఏదైతుందో ఆ లక్ష్యం ఉన్నది వాళ్ళకు. ఆ లక్ష్యం ఏమి పోలేదు. ఓన్లీ ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే సాయుధ పోరాటం, ఆయుధాలతోటి పోరాటం అనేది ఇప్పుడు దాన్ని వదిలివేయడం. అంటే వాస్తవంగా భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వాల ప్రకారంగా ఆయుధాలతో పోరాడితేనే రాజ్యంపై ఒత్తిడి తీసుకొస్తాము, తద్వారా మన సిద్ధాంతాలను నెరవేర్చుకోగలమని ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ నమ్మిన సిద్ధాంతమే అది కదా. అవును, అది ఇప్పటి వరకు నమ్మిన సిద్ధాంతం అదే, దాన్ని ఆచరించింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ లేఖలు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 3 విషయాలు చాలా ప్రత్యేకంగా చెప్పారు. ఒకటి, అంతర్జాతీయంగా జాతీయంగా పరిస్థితులు చాలా మార్పులు వచ్చినాయి, కాబట్టి ఈ మార్పులను మేము దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు కొత్త విధానం అవలంబిస్తున్నాం అని ఒకటి చెప్పారు. రెండో విషయం వాళ్ళు చెప్పింది ఏంటంటే దేశం లోపల వివిధ జంపన్ గారు హలో వినిపిస్తోందండి, వినిపిస్తోంది, చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే. జంపన్ గారు, కొంతమంది అంటూ ఉన్నారు ఈ లేఖలో వాడిన భాషపై కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాడిన ఫోటోపై కొన్ని అనుమానాలు ఉన్నాయి, డేట్పై కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ కింద ఇచ్చిన ఈమెయిల్ ఐడి గురించి సోషల్ మీడియాను ఐడీస్ ఇచ్చిన దానిపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు చాలా అల్పమైన విషయాలు ఇవి. ఈ అనుమానాలు అవుతున్న మొదటగా డేట్ అనేది అవుతుందో సెప్టెంబర్ 16 లోపల ఉత్తరం వస్తే వాళ్ళు అందులోపట ఆగస్టు 15 రాసిండ్రు. ఆగస్టు 15 అనేది నా దృష్టిలో ఒక్కొక్క సందర్భంలో టెక్నికల్ కారణాలతోటి వాళ్ళు నిజంగానే రాస్తారు వాళ్ళు. రెండవ విషయము మీ మాట వినపడతలేదు, చెప్పండి. ఓకే, రెండో విషయం ఏంటి? హలో, జంపన్ గారు, ఒకవేళ అక్కడ మీరు ఏదైనా టీవీ ఆన్ చేసి ఉంటే ప్లీజ్ టీవీ మ్యూట్ లో పెట్టండి. ఎవరైతే ఉన్నారో అంటే పీబీ మెంబర్ ఆయనే, ఇప్పుడు ఆ పార్టీ ప్రతినిధి. కాబట్టి వేణుగోపాల్, ఆయన సొంత పేరు ఏదైతే ఉందో మల్లోజుల వేణుగోపాలరావు. కాబట్టి ఈ వేణుగోపాల్ ఏదైతే ఉందో ఆ ఫోటో పెట్టడానికి కారణం నేను అర్థం చేసుకునేది అంటే కేంద్ర ప్రభుత్వానికి విశ్వసనీయత కలగజేయడానికి స్వయంగా ఆ ఫోటో పెట్టడం అనేది జరిగిందని నేను భావిస్తున్నా. కాబట్టి ఫోటో పెట్టడం ద్వారా వచ్చే సమస్య కూడా ఏమీ లేదు. అది ఫోటో పెట్టడం కాదు, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఏంటంటే స్వయంగా ఈ అనుమానాలు తీర్చడానికి ఆడియో అబ్బాయి ఆడియోనేనండి. ఓకే, ప్రాబ్లం ఉంది, వినబడుతుందండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఒక్కసారి ఆ ఆడియో డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే మా టెక్నికల్ టీం ఒకసారి సరిచేస్తుంది. ఈలోపు నేను ఉప్పాల లక్ష్మణ్ గారితో మాట్లాడతాను. ఒకసారి టెక్నికల్ టీం జంపన్ గారు ఆడియో డిస్టర్బెన్స్ చూడండి. ఓకే, లక్ష్మణ్ గారు, ఈ లేఖను ఎలా చూడాలి? ఓకే, జంపన్ అంటూ ఉన్నారు మావోయిస్టులో వచ్చిన మార్పే అది అభయ్ రాసిన లేఖే అని అంటూ ఉన్నారు. కానీ కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు చాలామంది. సో ఒక సీనియర్ విశ్లేషకులుగా మీరు ఎలా చూస్తారు ఈ లేఖను? అంటే ఇక్కడ అంత సులభంగా ఒక ఫేక్ లేఖను రిలీజ్ చేసేటువంటి ధైర్యం అయితే ఎవరు చేయరని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది జంపన గారి అభిప్రాయం ప్రకారం ఆయనే రిలీజ్ చేసి ఉంటాడు. కాకపోతే నమ్మకం అనేది ఒకటి. ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా ఫోటోలు ఉండేటివి కాదు, కేవలము మ్యాటరు లెటర్ హెడ్ లో కింద సంతకం ఉండేది, ఈమెయిల్ ఐడి కూడా ఉండేది కాదు. ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఒకవేళ ప్రభుత్వం ఏదైనా సంప్రదించాలనుకుంటే ఆ ఈమెయిల్ ఐడితో సంప్రదించవచ్చు అనేటువంటి కారణం కూడా అందులో ఉండవచ్చు. సో ఆ ఫోటో వస్తే ఏమైపోతుంది, ఫోటోకు సంబంధించి అన్ని వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి, ఆయన ఎవరు ఏంటి అనేది మొత్తం వాళ్ళ దగ్గర బయోగ్రఫీ అంతా ఉంటుంది. కాబట్టి ఒక విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం కూడా చేసినట్టయితే జంపన గారు అభిప్రాయపడినట్టు నేను కూడా అభిప్రాయపడుతున్నాను. ఫేక్ అయితే ఉండదు అని అనుకుంటున్నాడు. ఫేక్ అంటే ఎవరు రిలీజ్ చేయాలి, ఎవరు చేస్తే పోలీసులే చేయాలట. అవును, అవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంచెం క్యాడర్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి పోలీసులు రిలీజ్ చేసి ఉంటారా, స్టేట్ రిలీజ్ చేసి ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనేది వస్తుంది. కానీ ఇప్పుడున్న సందర్భంలో
బాగా ఎప్పుడైతే ఈ ఆపరేషన్ కంగారు పెట్టిన తర్వాత దయాదాక్షిణాలు లేకుండా ఎన్కౌంటర్లు చేసేస్తున్నారో మహిళలను కూడా చూడకుండా ఖచ్చితంగా బలహీనపడింది. అంటే వాళ్ళు బలహీనపడిన తర్వాత ఇంకా నీకు చేయని విధి లేని పరిస్థితి కూడా వాళ్ళకు వచ్చింది. కాలం కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇవాళ కమ్యూనిజం అంతరించిపోతున్నది. కమ్యూనిస్టే లేని దేశాలు అయిపోతున్నాయి. ఇంకా ఈ మావోయిజం అనేది ఎంతవరకు పనిచేస్తుంది? నేను సిద్ధాంతాన్ని ఎప్పుడు తప్పుపట్టలేదు. గతంలో ఏంటంటే ఒక స్వాతంత్రం వచ్చిన దినాల ఎన్ని చూసుకున్నప్పుడు అలాంటి అంటే ఒక 100 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఎంత దారుణంగా హింస పెట్టేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూస్వాములు. సో దానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం పుట్టి పేద ప్రజల కోసం పోరాటం అనేది చెయ్యాలా అనేది ఒక నిర్ణయంతో అది ఏర్పడింది. అది ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపించింది. కాలమాన ప్రకారం ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగిపోయిన తర్వాత ప్రతి విషయం అందరికీ తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా వేధించినా కూడా సోషల్ మీడియాలో వస్తున్నది, వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఆ సిద్ధాంతము పోని ఆ సిద్ధాంతాన్ని ఆచరించేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఇవాళ తగ్గిపోయింది. సమాజంలో వచ్చి జీవిస్తున్నారు, రాజకీయ నాయకులు అవుతున్నారు. అలాగే అర్బన్ నక్సలైట్ పేరుతో కొంతమంది ఇంకా ప్రజా హక్కుల సంఘం పేరుతో కూడా పనిచేస్తున్నారు. సొసైటీలో పనిచేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం తప్పు చేసినా, అధికారులు తప్పు చేసినా చేయాలి కూడా. అలాగే వాళ్ళు కూడా జన జీవన స్రవంతిలోకి రమ్మని కూడా అమిత్ షా గారు పిలిపించారు. ఎందుకు మీరు అక్కడ ఉంటారు? ఏమి సాధించలేరు, ఇంకా ప్రపంచం మారిపోయింది, ఇంకా రాబోయే కాలంలో అలాంటివి చల్లవు ఇంకా, కాబట్టి మీరు రండి అని పిలుపు ఇచ్చినారు. చాలా మంది లొంగిపోయారు కూడా. ఒక్కొక్క చోట 70 మంది. అంటే ఆపరేషన్ కగార్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మావోయిస్టుల్లో ఈ మార్పు వచ్చిందనే అనుకోవాలి, రైట్? ఎందుకు ఇంకా చూడు, అడవుల్లో జీవించడం అంటే సుఖం ఉంటుందా? అక్కడ పరిస్థితి ఎలా ఉంటాయి? నిమిషానికి భయపడుతూ జీవనం సాగించాలి. సరైన ఆహారం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సాధించేది ఏమైనా ఉందా అంటే లేదు. ఎవరో కొంతమంది అమాయకులు దొరికితే ఇన్ఫార్మర్ అని చెప్పి వాడిని కాల్చి పడేసిందే తప్ప. అంటే లక్ష్మణ్ గారు అలా కాదు, అంటే అడవిలో ఉండి సాధించేదేమీ లేదు ఇక అనే ఆలోచనలో ఈ నిర్ణయం తీసుకున్నారు అని అనుకోవాలా? లేదు అంటే మనం చూసిన ఆపరేషన్ కగార్ నేపథ్యంలోనే ఇక చెయ్యలేము, ఇక ముందుకు వెళ్ళలేము అంటే 2026 మార్చి 31 లోపు. ఎందుకంటే ఒక మనిషి సిద్ధాంతం నమ్మిన తర్వాత ఆ సిద్ధాంతం మీద చచ్చిపోయేంత వరకు ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఉండడం మంచి పద్ధతి, సంస్కారం కూడా. వాళ్ళు అదే సిద్ధాంతాన్ని జనజీవన స్రవంతి లేకొచ్చి కూడా అమలు చేయవచ్చు. ఒక భూస్వామి తప్పు చేస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడు, ఒక మంత్రి తప్పు చేస్తున్నాడు అంటే వాళ్ళు చేసేటువంటి అవినీతి అక్రమాలని బయట పెట్టి పోరాటం చేయొచ్చు. ఏం తప్పు ఉంది దాంట్లో? ఏం తప్పేం లేదు దాంట్లో. ప్రభుత్వాన్ని నిలదీయచ్చు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంకా ఎవరైనా భూస్వాములు దోపిడీ చేస్తూ ఉంటే నిలదీయచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, నిలదీయచ్చు, అన్ని జరుగుతాయి. అందువల్ల ఇప్పుడు చాలా మంది చూస్తున్నారా లేదా? పౌర హక్కుల సంఘం పేరుతో పెద్దలు చాలా మంది ఫైట్ చేస్తున్నారా, చేయడం లేదా? ఏమైనా వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టింది? కాకపోతే ఏంటంటే వాళ్ళతో ఏమైనా నక్సల్ సంబంధాలు ఉన్నాయి అని ఎక్కడైనా ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు విచారణలో ఏదైనా దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. అలా ఇప్పుడు వాళ్ళందరూ కూడా జనశ్రీమణి సంధిలోకి వచ్చేసారు అనుకోండి, మీరు అండర్ గ్రౌండ్ నక్సలైట్లే ఉండనప్పుడు ఇంకా ఏమి కేసులు పెడతారు? కానీ ఓకే లక్ష్మణ్ గారు, ఇక్కడ మనకి వ్యక్తమవుతున్న అనుమానాలు అండ్ జంపన్ గారికి కూడా ఇదే క్వశ్చన్ అడుగుతాను. 15వ తారీఖున ఈ లేఖను రాశారు, కానీ విడుదల చేసింది మాత్రం ఇప్పుడు విడుదల చేశారు 16వ తారీఖున. ఆ తర్వాత ఈ లేఖలో చివరన రాశారు ఒకటి, ఈ ప్రకటన అనేక కారణాల వల్ల ఆలస్యంగా జారీ చేయబడుతోంది అనే వివరణ ఈ లేఖ ఆఖరిలో ఇవ్వడం ఎందుకు అనేది. అంతేకాదు సెప్టెంబర్ 6వ తారీఖున, అంటే ఒకవేళ ఈ లేఖ ఆగస్టు 15వ తారీఖున రాసుంటే సెప్టెంబర్ 6వ తారీఖున సిపిఐ మావోయిస్ట్ 21వ స్థాపన వార్షికోత్సవాలను సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా విప్లవ స్ఫూర్తితో నిర్వహించండి అంటూ సెప్టెంబర్ 6వ తారీఖున ఈ లేఖ ఎందుకు రాసినట్టు? ఒకవేళ ఆ లేఖను ఆగస్టు 15న రాసి
సెప్టెంబర్ 16 రిలీజ్ చేస్తే మధ్యలో ఈ లేఖను ఎందుకు విడుదల చేసినట్టు? అంటే మన పోరాటం ముందుకు వెళుతుంది అన్న విధానంలో. దీనికి వివరణ ఇవ్వాలంటే మళ్ళీ ఆయనే ఎవరైతే ఆ లేఖ రాశారో ఆయన మళ్ళీ ఇప్పుడు ఇందాక మీరు ఏదో అన్నారు వాయిస్ రిలీజ్ చేశారని. అవును. అందులో నిజం తెలుస్తుంది. ఆయన నేనే అని చెప్తున్నాడు అంటే మనం మరి ఆయన వాయిస్ అదే అయితే నమ్మాల్సి వస్తుంది, లేదంటే పోలీసులైనా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. నేనేమనుకుంటానంటే లేఖ తయారైన తర్వాత అక్కడ వెంటనే రిలీజ్ చెయ్యరు. వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ముఖ్యమైన వాళ్ళందరితో కూడా చర్చించాలంటే, ఇప్పుడు మనము ఇక్కడ కూర్చున్నామండి, చర్చించాలంటే మొబైల్ ఫోన్ తీసుకుంటాం, 5 నిమిషాలు అందరితో మాట్లాడతాం, వాట్సాప్లో పంపుతాం. వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఏ విధంగా వాళ్ళ కాంటాక్ట్లోకి రావాలంటే సమయం పడుతుంది. ఆ సమయం తీసుకొని ఇలా చేయాలనుకుంటున్నామని అందరూ ఓకే అనుకున్న తర్వాత అది ఆలస్యంగా రిలీజ్ చేసి ఉండొచ్చు, కొంత సమయం తీసుకొని ఉండొచ్చు. లేక తయారైనంత మాత్రాన ఆ రోజు రిలీజ్ చేయాలేముంది? ఒకవేళ పోలీసులు అలా తయారు చేసింటే అంత ఆలస్యంగా రిలీజ్ చేస్తారు, ఆ రోజు రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళైతే కాదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది ఆయనే రాసి ఉంటాడు. అదే సమయంలో మావోయిస్టులో 2 వర్గాలుగా చీలిపోయారు. శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నటువంటి ఒక వర్గం, లేదు పోరాటాన్ని కొనసాగించాలనే వర్గంగా చీలిపోయింది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆ దిశగా కూడా ఆలోచించాలా ఈ లేఖల్ని? ఉండొచ్చు. ఇప్పుడు అందులో కొంతమంది ఆటుకోర్లు ఇంకా ఉండొచ్చేమో, వాళ్ళు దాన్ని అంగీకరించి కూడా ఉండకపోవచ్చు. లేదు సాయుధ పోరాటం చేయాల్సిందే అని చెప్పి ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కరి మనస్తత్వం ఒక విధంగా ఉంటది. కొంతమంది మరీ కమిట్మెంట్ తో పని చేస్తూ ఉంటారు. అరే మనం ఇంతకాలం మీద పని చేసి కష్టపడి మనం సడన్ గా ఈ ఆపరేషన్ కగారుకు భయపడిపోయి లొంగిపోవాలని ఆలోచన కూడా చేసే వాళ్ళు కూడా అందులో ఉండొచ్చు. వాళ్ళు విభేది గురించి కూడా ఉండొచ్చు. అయితే కనుక మెజారిటీ చాలా మంది వాళ్ళు లొంగిపోతున్నారు. మళ్ళీ ఇవాళ కూడా గచ్చిబౌలిలో ఎన్కౌంటర్ జరిగింది, 2 మహిళలు కాల్చి చెప్పారు. ఏం చెప్పాలి చెప్పండి? అవును, ఒక రకంగా అలా మహిళలను కూడా కాల్చి చంపేస్తున్నారు అంటే మనకు కూడా బాధ కలుగుతుంది. అరే వాళ్ళు కుటుంబాలు అన్ని వదిలేసి అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళను మంచి మార్గంలోకి తీసుకొచ్చి సమాజంలోకి తీసుకొచ్చి సమాజంలో జీవించే విధంగా ప్రశ్నించే విధంగా ఉంటే బాగుంటుంది. కానీ అలా వెళ్ళి వాళ్ళు ఇంకా సిద్ధాంతాన్ని పట్టుకొని ఈ ఎన్కౌంటర్లు జరగటం వల్ల ఏంటి లాభం చెప్పండి? అందరూ మాట్లాడుకునేది అదే. ఈ ఎన్కౌంటర్ల వల్ల ఏం లాభం, అడవిలో ఉండి పోరాటం చేయడం వల్ల ఏం లాభం అనేది అందరూ ప్రశ్నిస్తున్నది. అందుకే ప్రజా జీవితంలోకి వచ్చి ఏదైనా అవినీతి ఉంటే పోరాటం చేయండి అని ఇప్పుడు పాలకులు కూడా అంటూ ఉన్నది కూడా అదే. ఓకే, ఒకసారి జంపన్ గారితో కూడా మనం మాట్లాడదాం. జంపన్ గారు, ఈ 2 లేఖలను ఎలా చూడాలి? సేమ్ క్వశ్చన్ మీకు కూడా. ఒకటి 6వ తారీఖున, ఒకటి ఆగస్టు 15వ తారీఖున రాసి సెప్టెంబర్ 16వ తారీఖున రిలీజ్ చేశారు. నెల తర్వాత రిలీజ్ చేశారు. మధ్యలో ఒక లేఖను రిలీజ్ చేశారు, సాయుధ పోరాటంతో ముందుకు వెళ్ళండి అని. ఇప్పుడు జంపన్ గారు, ఒకటేంటంటే ఇప్పుడు వాళ్ళ ప్రకటనలు చేసే విషయం లోపల అంటే డేట్ పెట్టినట్టుగా వాళ్ళు ఏమీ రిలీజ్ చేయరు. వాళ్ళు వాస్తవంగా వాళ్ళు రాయడం అనేది ఏందో 10 రోజుల ముందట, నెల రోజుల ముందట రాయొచ్చు. ఒక్కొక్క సందర్భం 4-5 రోజుల ముందట కూడా రాయొచ్చు. ఒకటి ఫస్ట్ పాయింట్. అంటే మనం అనుకున్నట్టుగా ఆ డేట్ లోపల బయటకు వచ్చిందంటే, లేకపోతే ఆ ప్రకటన పైన ఆ డేట్ ఉందని అంటే ఆ డేటే కరెక్ట్గా అనేది ఏందో అది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇవాళ కాదు, గత కాలం నుంచి కూడా నేను కూడా ఆ పాటలు పనిచేసినా కాబట్టి అది వివిధ టెక్నికల్ కారణాలతో ఏంటంటే డేట్లు అక్కడ రాస్తారు. అది ఫస్ట్ పాయింట్. అది తర్వాత రెండోది కూడా స్టేట్మెంట్లు ఏ ప్రకటనలు కూడా ఎవరెవరు ఇవ్వాలి అంటే ఒకే నుంచి ఇప్పుడు అభయ్ పేరుతో వచ్చిందనంటే స్వయంగా అభయ్ ఇస్తాడనేది కూడా ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో పట్ల వేరువేరుగా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ బట్టి అవి రిలీజ్ చేస్తారు. ఒకటి తర్వాత స్వయంగా నెట్ కార్డుకి ఇంటర్నెట్ కార్డుకి కూడా ఏంటంటే వాళ్ళు పోయి జంపన్ గారు అంటే వేరే వాళ్ళు లేఖ రాయటం అంటే వేరే వాళ్ళనంటే ఇప్పుడు సీసీ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒక లెటర్ రాయడానికి సంబంధించిన దాంట్లో పట మరొక సీసీ మెంబర్ రాయొచ్చు, లేకపోతే మరొక స్టేట్ కమిటీ మెంబర్ కూడా రాయొచ్చు. కాబట్టి మరొక స్టేట్ కమిటీ మెంబర్ కూడా రాయొచ్చు. ఈ రాసిన విషయాన్ని ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో దాన్ని గమనించి దాన్ని రిలీజ్ చేయడానికి డైరెక్షన్ ఇస్తారు. కాబట్టి ఇందులో బట్టి అనేక కారణాల రీత్యా కూడా వాళ్ళ యొక్క వర్క్ డివిజన్ చేసుకుంటారు. ఒకటి
ఫస్ట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రకటన ఇప్పుడు ఆగస్టు 15 వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ గమనించాలి, మేము లేటుగా పంపిస్తున్నామనే విషయం చెప్పారు. వాస్తవంగా అది ముందే రాసిండ్రా, లేకపోతే ఓన్లీ 5 days బిఫోర్ 10 days బిఫోర్ రాసిండ్రా? ఏ రకంగా రాసినప్పటికీ కూడా అది అనేకమైన కారణాలతోటి కూడా మరి ఈ అది ఉంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ అది దీన్ని బట్టి ఏ డేట్న నేను రాసినప్పటికీ చెప్పిన మరి ఈ రెండు జంపన్న గారు నేను ముగించనియండి. ఓకే. ఈ రెండు లెటర్స్ కూడా పార్టీ యొక్క సంస్థాపక దినం కానీ ఇప్పుడు వచ్చిన లెటర్ కానీ రెండు కూడా వాస్తవమే, 100% వాస్తవమే, 100% వాస్తవం. తర్వాత అభయ్ స్టేట్మెంట్ ఏదైతుందో ఇప్పుడు కొద్ది సమయానికంటే ముందు కూడా స్వయంగా తన యొక్క కంఠంతో, ఆయన కంఠం ఏందో నాకు తెలుసు, అభయ్ ఏంటో మేము కలిసి చాలా కాలం పనిచేసినాం కాబట్టి చాలా స్పష్టంగా అభయ్ కూడా స్వయంగా తన కంఠం ఉంది. కాబట్టి ఇక్కడ అది ఒరిజినల్ తప్ప దాంట్లో బట్టి ఏ సమస్య లేదు. అది అనవసరమైన అంటే అనుమానాలు క్రియేట్ చేయడం ఏదైతుందో ఎవరు చేస్తున్నారంటే వాస్తవంగా చేసేది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, కొంతమంది ఉద్యమ అభిమానులు అనుకునే వాళ్ళే క్రియేట్ చేస్తారు ఇది అనుమానం, ఇది ఫేక్ అని. సో మీరు అది అభయ వాయిస్ అని మీరు ధృవీకరిస్తున్నారు, రైట్? 100% నేను ఇంతకుముందు కూడా విన్నా. నేను వాస్తవంగా ఆయన టోన్ కాకముందుకే నేను మార్నింగ్ నుండి చాలా స్పష్టంగా చెప్తున్నాను, 100% అది అభయ ప్రకటన, పార్టీ ప్రకటన. నేను ఎందుకంటే అలా 2-3 దఫాలుగా చదివి ప్రతి ఒక్క వాక్యము పదము తర్వాత అవంతా కూడా నేను విశ్లేషించిన. నేను ఓకే చెప్పండి. ఓకే, సో మీరు ఓకే. కానీ ఒక్కసారి ఈ సెప్టెంబర్ 6వ తారీఖున రిలీజ్ చేసిన దాంట్లో ఉన్నది మీకు చదివి వినిపిస్తాను. సిపిఐ మావోయిస్ట్ 21వ స్థాపన వార్షికోత్సవాలను సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా విప్లవ స్ఫూర్తితో నిర్వహించండి. పార్టీని, పిఎల్జిఏను, ఐక్య సంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం. విప్లవ ప్రతిఘాతక కగారు యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులను వర్గ పోరాటంలో, గెరిల్లా యుద్ధంలో సమీకరిద్దాం. శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందాం. విప్లవోద్యమ వెనుకంజ స్థితిని అధిగమించే సమర్థతలను పెంచుకుందాం. ఇది సెప్టెంబర్ 6వ తారీఖున రిలీజ్ చేసిన లేఖ. అంటే ఈ కన్ఫ్యూజన్ ఏమనుకోవాలి, ఒకవేళ ఆగస్టు 15నే ఆ నిర్ణయం తీసుకుని రాశారు కానీ ఇప్పుడు రిలీజ్ చేశారు, అప్పుడే మనం శాంతి చర్చలకు వెళ్దామని అనుకుంటే సెప్టెంబర్ 15న ఈ లేఖను ఎందుకు రిలీజ్ చేసినట్టు? లేదంటే ఇది ఫేక్ అనుకోవాలా? జంపన్న గారు. ఇప్పుడు నేను ముందు చెప్పిన విషయం లోపట్నే ఆ విషయం ఉంది. ఆ విషయం ఏంటంటే జరపాలనేదో ఇది సాధారణంగా ఉండే ఒక అండర్స్టాండింగ్. అది అలా ప్రత్యేకంగా కొత్త విధానాలు ఏమీ అందులో లేవు. తర్వాత ఇది ఏదైతుందో వివిధ మెంబర్స్కు ఆ బాధ్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా రాస్తారు ఒకటి. తర్వాత ఇప్పుడు ఇది ఏదైతుందో అంటే సాయుధ పోరాట విరమణ అనేది ఇది ఒక మొత్తం పార్టీ పాలసీకి సంబంధించిన విషయము కాబట్టి ఈ పాలసీ సంబంధించిన దాంట్లో ఇదేదో ఒకరిద్దరు నిర్ణయించి సాధారణంగా రాయమంటే రాసేది కాదు. ఇది కొంతమంది తప్పనిసరిగా మాట్లాడుకొని నిర్ణయించిన పాలసీ అది. అయితే ఈ రెండింటికి సంబంధించింది వాళ్ళ దాంట్లో కరెక్ట్ డేటు ఇవన్నీ దాంట్లో కొంత కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉన్నట్టు కనబడుతుంది. కోఆర్డినేషన్ ప్రాబ్లము. అయితే ఈ కోఆర్డినేషన్ ప్రాబ్లం అంటే కూడా ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ఆ పార్టీ 2 గ్రూపులు ఉన్నాయా 2 ఉన్నాయా అనేదో నా దృష్టిలో నేనేమి అనుకోవటం లేదు. ఆ 2 గ్రూపులు ఉన్నాయనే దానికి ఇప్పుడు దానికి ఏమీ ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి ఇప్పుడు సాయుధ పోరాట విరమణ అనేది అవుతుందో మొత్తంగా మనం గమనించినప్పుడు అందులోపట మెజారిటీ కేంద్ర కమిటీ యొక్క అభిప్రాయాన్ని అనుసరించి అభయ్ ఇచ్చిన ప్రకటనగానే దాన్ని మనం చూడవలసి ఉంటుంది. ఓకే, ఒకసారి ఆ ఫోటోగ్రాఫ్ కనబడుతుంది కదా, అభయ్ మల్లోజల ఇద్దరు ఒక్కటేనా? అందులో ఉన్నది అభయ్ అనా ఫోటోగ్రాఫ్లో ఉన్నది? ఆ ఫోటో స్పష్టంగా నేను చూసిన అందులోపట స్వయంగా అభయ్ ఫోటోనే. అది పూర్తిగా అభయ్ అంటే మల్లోజుల వేణుగోపాల్ ఆయన ఫోటోనే, స్వయంగా ఆయన ఫోటోనే. ఆయన ఫోటో చెప్పండి. ఓకే, వినిపిస్తాను, చెప్పండి. ఓకే, అభయ్ మల్లోజల ఒక్కటే ఆ ఫోటోలో ఉన్నది మల్లోజల, రైట్? అవును, 100%. ఓకే, సో మీరు ఆడియోను కూడా ధృవీకరించారు కాబట్టి సో ఇప్పటి వరకు మావోయిస్టులు అనుసరించినటువంటి పంద ఏదైతే ఉందో ఇంకా అది గత చరిత్రే. సో ఇప్పుడు ఈ లేఖ రాసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్తూ వస్తుంది చర్చలు లేవు, ఏమీ లేవు, మావోయిస్టు వచ్చి లొంగిపోవడం ఒక్కటే ఉంది,
చర్చలు ఏమీ లేవు అని. కానీ మావోయిస్ట్ ఇందులో నెల సమయం అడిగారు, చర్చలు ఆన్ ఎయిర్లో చర్చలు అడిగారు, డిజిటల్ మోడ్లో చర్చలు అడిగారు. సో ఇప్పుడు కేంద్రం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు నిన్న రాత్రి ఛత్తీస్గఢ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విజయ్ శర్మ మాట్లాడింది ఏంటంటే స్పష్టంగా మొట్టమొదటగా ఈ ప్రకటన ఏదైతే దీంట్లో కూడా సత్య అసత్యాలు ఏమిటి అనే విషయాన్ని మేము పరిశీలించాలనే విషయం మాట్లాడండి. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మాట్లాడింది ఏంటంటే అక్కడ విలేకరులు అడిగిన విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీ ఎందుకు వస్తుంది, వాళ్ళు ఓడిపోతున్నామనే దాంతో వస్తున్నారా లేకపోతే చనిపోతున్ననే భయంతో వస్తున్నారా అని అంటే చాలా స్పష్టమైన ప్రకటన ఏంటంటే విజయాలు ఓటమి అనేది కాదు. ఇప్పుడు ఈ ప్రకటనను మేము ఏదైతే దాన్ని కనుక పరిశీలించిన తర్వాత అంటే మేము కూడా కోరుకునేది శాంతిని కోరుకుంటున్నాం. మేము శాంతి దాన్ని కనుక స్థాపించగలిగితే దీంట్లో ఓటమి విజయాలనే సమస్య లేదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా అంటే డిప్యూటీ సీఎం చెప్పిండు. కాబట్టి ఈ నేపథ్యంలో అంటే తిరిగి పరిశీలిస్తామని అన్నాడు. కాబట్టి వెంటనే మేమేమి చర్చలు లేవు, మేము మొత్తంగా చంపేస్తాను అనే దాన్ని ఏంటంటే మనం గతంలో అన్న దాన్ని దీన్ని ఇప్పుడు తీసుకోవాల్సిన పని లేదు. తప్పనిసరిగా ఒక ప్రభుత్వం ఏదైతుందో అదొక బాధ్యతాయుతంగా ఉంటుంది. కాబట్టి తిరిగి ఆ ప్రకటనలు ఏమి జారీ చేస్తుంది దాన్ని వెయిట్ చేయాల్సిందే. అయితే రెండో సమాధానం ఇంకొక చెప్పండి. ఇది ఆపరేషన్ కగార్ విజయం అనుకోవాలా? అంటే నేను ఒకటే ఆపరేషన్ అంటే కగార్ విజయం అనేది ఉందో ఒక రకంగా పాక్షికంగా చెప్పొచ్చు. పాక్షికంగా ఎందుకనంటే కగార్ కంటే ముందు అనేకమైన ఆపరేషన్లు ఉన్నాయి. కగార్ కంటే ముందు గ్రీన్ అంటు నుండి మొదలై ఆపరేషన్లు ఉన్నాయి ఒకటి. తర్వాత రెండవది ఇది మాత్రమే కాకుండా దేశం లోపట అంటే వాళ్ళే చెప్పినట్టుగా అంతర్జాతీయంగా జాతీయంగా పరిస్థితుల మార్పులు వచ్చినాయి ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేధావులు లేదా ప్రభుత్వము లేదా వివిధ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న విషయాల్లో కూడా మీరు ఆయుధాలు దించేసి ఇక్కడ లీగల్గా బహిరంగంగా జనజీవన శ్రమంతలు కలిసి మీరు ఉద్యమాలు నిర్మించండి, మీరు పని చేయండి అనే విషయాలు ఏవైతున్నాయో వాళ్ళు దాన్ని కూడా కోట్ చేసారు. కోట్ చేసింది మేము ఈ రకంగా మేము పనిచేస్తాము, ప్రజల మధ్యలో వివిధ సంస్థలతోటి భుజం కలిపి మేము పనిచేస్తామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. లోపల కూడా అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్గా లక్ష్మణ్ గారు, సో ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందని ఇప్పటికే బీజేపీ నేతలు చెబుతూ ఉన్నారు. ఈ లేఖ కూడా అదే ధృవీకరిస్తోంది. అఫ్కోర్స్ జంపన్ గారు పాక్షికంగా అంటూ ఉన్నారు. సో ఫైనల్గా మీరేమంటారు? లక్ష్మణ్ గారు, ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి రమ్మని కోరినప్పుడు ఇంకా చర్చలు జరిగేటువంటి అవకాశాలు లేవు. వాళ్ళు చర్చలు దేనికి పిలవాలి? ఏమైనా ఇరు వర్గాల మధ్య వివాదం ఉంటే పరిష్కారం కోసం చర్చలు. ఇక్కడ వివాదం ఏముంది? అయ్యా మేము నిర్ణయించుకున్నాం ఆపరేషన్ కగార్, మేము అంతం చేయడమే మా పని అని ప్రభుత్వం ముందుకేసుకొని కూర్చుంది. దయాదాక్షిణాలు చూపడం లేదు, మహిళలను కూడా ఎన్కౌంటర్ చేసేస్తున్నారు. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? అక్కడ రెండో పిలుపు ఏం చెప్తున్నారు? వచ్చి మీరు లొంగిపోండి, ప్రజాజీవనంలోకి రండి, మీకు ఏదైనా ఉపాధి అవకాశాలు కూడా మేము కల్పిస్తాము జీవించడానికి అని చెప్తున్నారు. మరి ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు మనం ఇంకా ఈ పోరాటం చేయలేము, మన కళ్ళ ముందర ఎంతమంది చనిపోవాలనో అని చెప్పి ఆలోచించే వాళ్ళు తుపాకు వదిలిపెట్టేసి నిర్ణయం తీసుకున్నారని. అంటే మావోయిస్టులు ఒక వర్గం తీసుకుంది అని అనుకోవాలా, లేదు అంటే మొత్తం మావోయిస్టులు అందరూ కూడా ఇదే నిర్ణయంపై కట్టుబడి ఉన్నారు అని అనుకోవాలా? అంటే ఇప్పుడు చూడు, యూనిటీ అన్నది ఏ ఆర్గనైజేషన్ లో కూడా ఉండదు. ఏది పొలిటికల్ పార్టీస్ లో కానీ సంఘాల్లో కానీ భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, ఇది కరెక్ట్ కాదని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ మెజారిటీ సభ్యులు ఆ నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ఇంకెవరో కొంతమంది మెజారిటీ లేని కొంతమంది వెరీ ఫ్యూ మెంబర్స్ అలాంటి నిర్ణయం తీసుకున్నా అది చెల్లదు కదా. రైట్, వాళ్ళు సాధించేది ఏమి ఉండదు కదా, వీళ్ళందరూ వచ్చేస్తారు కదా జనశ్రవంతులకి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జంపన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి మావోయిస్టులు రాసిన లేఖ పైన, గన్ డౌన్కి సంబంధించి వాళ్ళు రాసిన లేఖ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. జంపన్ అంటూ ఉన్నారు అది అభయ్ వాయిస్ అని అంటూ ఉన్నారు. ఆ లేఖ మావోయిస్టులు రాసిన లేఖే, అభయ్ రాసిన లేఖ అని అంటున్నారు. ఆయన వాయిస్ నేను గుర్తుపడతానని అంటూ ఉన్నారు. సో మావోయిస్టులు లొంగిపోతున్నారు అనేది
కూడా నిజమే. సో చర్చలకు ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలకు అవకాశం లేదని అంటూ ఉంది. సో మావోయిస్టులకు ముందడికి వేశారు కాబట్టి, గండం చేశారు కాబట్టి ఆయుధాలను వదిలేస్తాం అంటున్నారు కాబట్టి ఒకసారి చర్చించడంలో తప్పు లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉప లక్ష్మణ్ గారు కూడా ఇది మంచి పరిణామం, అడవుల్లో ఉండి చేసేది ఏదీ లేదు, ఏదైనా పోరాటాలు ఉన్నాయంటే జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజా పోరాటాలు చేయడమే, శాంతి మార్గంలో చేయడమే అసలైన పోరాటాలు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో అని అంటూ ఉన్నారు. సో ఈ లేఖపై ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంపన్ ఇంతకు ముందు అభయ్ ఒక ఆడియో నోట్ని కూడా రిలీజ్ చేశారు. కానీ సెప్టెంబర్ 6న ఎందుకు ఆ లేఖను విడుదల చేశారు, సెప్టెంబర్ 6వ తారీఖున జరపబోయే ఉత్సవాల గురించి, పార్టీని మరింత బలోపేతం చేయాలన్న దాని గురించి సెప్టెంబర్ 6న మరి ఆ లేఖ ఎందుకు రాశారు అన్న దాని గురించి ఈ ఆడియోలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. చూద్దాం మరి ఏం